ఒక వీడియో చూశాను ఇప్పుడు. నా అన్వేషణ ఆయన విజయనగరమో, విశాఖపట్నమో, శ్రీకాకుళమో కూడా నాకు తెలీదు. సో, అతను మంచి మంచి వీడియోలు చేశారు. ఒక పెద్ద యూట్యూబర్ అయ్యారు. ఇప్పుడు వెల్ సెటిల్డ్, రోజుకి 40, 50 లక్షలు సంపాదిస్తున్నాడు. అంతా బాగానే ఉంది. కష్టపడ్డావు, ప్రపంచాన్ని చూపించావు. బట్ మన ఇండియా ఎలా ఉందో చూపించలేదు గానీ, ప్రపంచాన్ని చూపించైతే బాగానే ఉంది. మొన్న అమ్మాయిల విషయంలో శివాజీ గారు మాట్లాడిన విషయంలో దాని గురించి మీరు మాట్లాడారు. అన్న, బ్రదర్, నా అన్వేషణ గారు, చాగంటి కోటేశ్వరరావు గాని, గరికపాటి సార్ ఆయన్ని ఒక మాటని ఉద్దేశించి మీరు మాట్లాడారు. ఏమన్నారు? అసలు అవి మాటలేనా? మీరు కడుపుకి అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? ఒక మంచి విషయాలు చెప్పిన ఒక మండపంలో ఒక పెద్దాయన్ని ఇలానైనా మాట్లాడతారా? ఇదేనా సంస్కారం? అన్వేషణ గారు, మీ పేరులో ఏముంది? మీరేం గొప్ప పని చేశారు? మీ వీడియోల వల్ల ఎవరు ఇంప్రెస్ అయ్యారు? ఎవ్వరు ఇంప్రెస్ అవ్వలేదు. తప్పండి, అది తప్పు. ఎవరు శివాజీ గారు తప్పుగా మాట్లాడలేదు. గరికపాటి ఆయన కూడా తప్పుగా మాట్లాడలేదు. మీరు ఏదో ఎక్కువ యూస్ రావాలనో, లేకపోతే ఇంకా ఎక్కువ సంపాదించాలని ఏదో మీరు పబ్లిసిటీ కోసం ఏవేవో మాట్లాడుతున్నారు. మీ మాటలు అస్సలు బాగోలేవండి. చాలామంది చూశారు. మీ మీద ఒక మంచి అభిప్రాయం ఉండేది. ఆ అభిప్రాయం కాస్త పోయింది. ఏంటి, రామాయణం అందరికీ తెలుసు. ఒక అమ్మాయి, ఒక ఆవిడ శారీ లాగినందుకే కౌరవులందరికీ చంపేశాడు శ్రీకృష్ణ మహాత్ముడు. అలాంటిది, అలాంటి శారీని, అలాంటి దుస్తులని సక్రమంగా వేసుకోనని చెప్పారు. అది స్వేచ్ఛ అని ఏదేదో మాట్లాడుతున్నారు. ఇకనైనా ఆ టాపిక్ ఆపండి. ఏది చెప్పినా మంచిగా చెప్తారు ఎవరైనా. బాయ్.